హలో అండి. మనకి ఈ సీజన్‌లో మామిడి పళ్ళు సీజన్ కదండీ! సీజన్ అనేది మామిడి పళ్ళు సీజన్. సమ్మర్ వచ్చేసిందంటే మామిడి పళ్ళు కావాల్సిందే. ప్రతి ఒక్కరికి ఇష్టమే కదా! చాలా మంది ఇష్టపడతారు. నాకైతే రసాలంటే చాలా ఇష్టం అండి. హైదరాబాద్‌లో అయితే నేను తీసుకొచ్చినప్పుడు అసలు స్వీటే లేదు. టేస్ట్ కూడా లేవన్నమాట. అసలు తినాలనిపించలేదు. బయ ప బయటకైతే ముగ్గినట్టు యెల్లోయిష్‌గా అయితే కనిపించాయి కానీ అంత టేస్ట్ లేవన్నమాట. ఇవైతే చెట్టు మామిడికాయలన్నమాట. తీసుకొచ్చి మేము ఇలాగా బుట్టలో ఏసి పెట్టామన్నమాట గడ్డి వేసి. ఇవైతే నేచురల్‌గా ఈ కలరొచ్చాయి. చాలా స్వీట్‌గా ఉన్నాయి తింటుంటే. చాలా బావున్నాయన్నమాట. మనం కట్ చేసేటప్పుడు గూడా కింద నేల మీద పడకుండా జాలిలాగా పెట్టుకొని కట్ చేసుకుంటే గనక ముక్కలకైతే దెబ్బ తగలదు. మనం ఇలాగా స్టోర్ చేసుకోవచ్చు. ఇలా పండేసుకుంటే నేచురల్‌గా పండినవి ఇలా ఉన్నా కూడా చాలా స్వీటున్నాయి. అదే బాగా యెల్లోయిష్‌గా ఉంటున్నాయి. బయట మార్కెట్‌లో దొరికాయి. కానీ స్వీట్ ఉండట్లేదు గదా! తిను. ఇవైతే చాలా టేస్ట్‌గా గూడా ఉన్నాయి. చాలా బావున్నాయి. బాలేదా? ఇప్పుడే ట్రై చేయండి. బాలేదా? అలాగే మామిడి పళ్ళతో బాలేదు. మనం అవును ఇయర్ చెయ్. మొత్తం స్టోర్ చేసుకొని కూరల్లోకి, అలాగే పులిహోర చేసుకోవడానికి, ఫిష్ మామిడికాయ నెల్లూరు చేపల పులుసు చాలా ఫేమస్ కదండీ! అలాంటివి డిషెస్ ప్రిపేర్ చేసుకోవడానికి మనం స్టోర్ చేసుకోవచ్చు. లాంగ్ వీడియో ఒకటి తీస్తాను. కావాల్సిన వాళ్ళు కామెంట్ కూడా చేయండి. లాంగ్ వీడియో ఒకటి చేసి మన ఈటబుల్ కిచెన్‌లో పెట్టేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? థాంక్ యూ. సబ్‌స్క్రైబ్.